వెల్కమ్ టు వాయు వేగా న్యూస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం 10వ తరగతి ఫలితాల్లో జిల్లాలో 2వ స్థానం సంపాదించిన శ్రీకాళహస్తికి చెందిన బాలిక విద్యాశాఖ ఈ రోజు విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 594 మార్కులతో తిరుపతి జిల్లాలో 2వ స్థానం సాధించుకున్న శ్రీకాళహస్తి బాబు అగ్రహారం మున్సిపల్ పాఠశాల విద్యార్థిని దీపికా సాయి పూజిత. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థిని దీపికా సాయి పూజితను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. పాఠశాలలో టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా దీపికా సాయి పూజిత మాట్లాడుతూ తను నేడు 594 మార్కులతో జిల్లాలో 2వ స్థానం సాధించడం ఆనందంగా ఉందని, తమ పాఠశాల ఉపాధ్యాయులు తమకు ఉత్తమ విద్యను అందించడం ద్వారా తాను 10వ తరగతి పరీక్ష ఫలితాలలో జిల్లా స్థాయి 2వ స్థానం సాధించుకోవడం ఆనందంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేసింది. తాను కూడా తమ ఉపాధ్యాయురాలు కావాలనేదే తమ ఆశయమని తెలియజేసింది. వెంకటాద్రి పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల నేడు అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నాయని, తమ పాఠశాలలో చదివే దీపికా సాయి పూజిత అనే విద్యార్థిని నేడు విద్యాశాఖ విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో 594 మార్కులు సాధించడం తమకు గర్వకారణంగా ఉందని, ఇలాంటి విద్యార్థులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్చి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరారు. ఎంహెచ్ఎస్ బాబు అగ్రహారం శ్రీకాళహస్తి పాఠశాలలో చదువుకున్నాము. 600కి గాను 594 మార్కులు వచ్చి జిల్లా స్థాయిలో 2వ స్థానం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా ప్రధాన ఉపాధ్యాయులు గారు, మా ఉపాధ్యాయులు అందరూ కష్టపడి దీనికి సహకరించారు. 10వ తరగతి ఫలితాల్లో 600కి గాను 594 మార్కులు వచ్చాయి. తెలుగులో 100కి 100, హిందీలో 100కి 99, ఇంగ్లీష్లో 96, మ్యాథ్స్లో 100, సైన్స్లో 100, సోషల్కి 99 మార్కులు వచ్చాయి. ఇదంతా మా స్కూల్లో ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు శ్రీదేవి మేడం గారు, మిగతా మా ఉపాధ్యాయులు అందరూ కలిసి ఎంతో కష్టపడి మా చేతి చదివించారు. ఎన్నో క్లాసులు తీసుకొని ఎన్నో పరీక్షలు పెట్టి వాటన్నిటిలో వచ్చే తప్పులను సరిదిద్దుతూ చివరి పరీక్ష వరకు వచ్చేటప్పుడు ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బాగా రాసేలా కృషి చేశారు. టీచర్ అవ్వాలనుకుంటున్నాను. నేను సాయి పూజిత వాళ్ళ మదర్ని. మా పాప మొన్న ఈరోజు జరిగిన రిజల్ట్స్లో 600కి గాను 594 మార్కులు సాధించినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సంతోషానికి ఇక్కడ ఉన్న స్కూల్ స్టాఫ్ అందరూ వాళ్ళ కృషి వల్లే మా పాప బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుందని ఆశిస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం విడుదల చేసినటువంటి 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించినటువంటి మా విద్యార్థిని సాయి పూజితాన్ని పాఠశాల తరపున అభినందిస్తూ, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి 10వ తరగతి ఫలితాల్లో ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రభుత్వం పాఠశాలలో ఇలాంటి మార్కులు సాధిస్తారని అందరినీ గర్వకారణంగా నిలబడడానికి సహాయపడినటువంటి విద్యార్థిని, అలాగే వారి తల్లిదండ్రులకి పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయుల ద్వారా వారిని అభినందిస్తూ ఇలాంటి విద్యార్థులని ప్రోత్సాహకంగా స్పోర్టివ్గా తీసుకొని మిగిలినటువంటి ప్రైవేట్ పాఠశాలలో చదివేటువంటి పిల్లల తల్లిదండ్రులందరూ కూడా గుర్తెరిగి మనలాంటి మున్సిపల్ పాఠశాలలో చేర్పించడానికి ఒక నిదర్శనంగా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తూ, ఇలాంటి ఫలితాలు సాధించడానికి ప్రభుత్వం జారీ చేసినటువంటి 100 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు అసైన్మెంట్ల ద్వారా, స్లిప్ టెస్టుల ద్వారా, అలాగే ప్రతి యూనిట్ తర్వాత జరిగేటువంటి పరీక్షల్లో పిల్లల్ని రాటుదేలడానికి, వాళ్ళు బాగా ఇంకా ప్రావీణ్యం పొందడానికి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులందరూ సహాయ సహకారాలతోనూ మరియు మా ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి గారి సమన్వయంతో ఇలాంటి ఫలితాలు సాధించడానికి సాధ్యమైందని మేమందరూ కూడా గర్వకారణంగా చెప్పుకుంటూ, మార్కులు పైన దాదాపు పాఠశాలలో 24 మంది పిల్లలకి రావడం జరిగింది. వాళ్ళలో 530 మార్కులు పైన వచ్చినటువంటి విద్యార్థులు 10 మంది, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా 500 పైన వచ్చినటువంటి మార్కులు మనం ఇప్పుడు విడుదల చేసినటువంటి ఫలితాల్లో చూసాం. అంటే ఏదైనా కూడా సాధ్యమని నిరూపించడానికి ఈ మున్సిపల్ పాఠశాలలో చాలా దోహదం చేస్తాయని, విద్యలు నేర్పించడంలో ఉపాధ్యాయులందరూ కూడా సమిష్టి సహకారంతో పట్టుదలతో పిల్లలకు నేర్పించాల్సినటువంటి విద్యా బుద్ధుల్ని సక్రమైనటువంటి మార్గంలో నేర్పించడంలో మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం